కోసం ఇంటికి వచ్చిన ఓనర్ కి తిక్క కుదిరించిన బ్యాచిలర్స్. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. పక్కనుండగా అటు హలో ఒరే బేకో ఉదర్ క్యా డిచ్కో డిచ్కో కర్రా రే ఇదర్ క్యా కర్రా నీ కాలన్నా పట్టుకుంటేనే లోపడుకో అందరు చూస్తున్నారు. చూసా పోతా గాని రెంట్ తీసుకొని రావాలి, లేకపోతే ఉత్తికి ఆరేస్తా. ఉతుకుదాన్ని పోవే. నాకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో నేనుంటా, నేను నా బండది. ఫస్ట్ ఫ్లోర్లో నా బేబీకి ఇచ్చిన కత్తిలా ఉంటుంది పెట్టేసుకున్నా. 3rd ఫ్లోర్లో బ్యాచులర్స్ ఉంటారు. ఆ కొడుకులు 3 నెలలు అవుతుంది, రూపాయి కూడా ఇవ్వలే. ఇవ్వకపోతే నా పిల్లం చింతపండు చేస్తుంది కాబట్టి కంపల్సరీ పోవాలి, 2 వసూలు చేయాలి. నా పిల్ల ముందు మొగన నిరూపించుకోవాలి. చాలరా, డాన్సులు బాగానే వేస్తున్నారు కానీ ఆడు ఓనర్ గాడు వచ్చినాడు అనుకో, రెంట్ అని మనం వేసుకుంటాడు. ఒక్కలేని రెంటే కదా మామ, దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? డైలీ తాగి పడుకుంటే 6 నెలలకి నెలకి తేడా ఏం తెలుస్తుందిరా నీకు? 3 నెలల రెంట్ ఓనర్ గట్టమని నీకే కదరా ఇచ్చింది, ఇంకా కట్టలేదా? మావా నువ్వు ఇచ్చిన డబ్బులతో మా లవర్కి గిఫ్ట్ కొని ఇచ్చాను మావా. నీ లవర్కి గిఫ్ట్ కొనిచ్చే బదులు ఈ పళ్ళ సెట్ కొనుక్కోవచ్చు కదరా. అన్నా జీవన్ అన్న, నువ్వు జూ పార్క్ లో ఎక్కడా చూడని జంతువులన్నీ నా రూమ్ లోనే ఉన్నాయన్న. నువ్వు కూడా ఒక జంతువేగా. వాడు ఓనర్ వచ్చినంటే మనం వేసుకుంటాడు. అందరు రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోదాం. రండి, రెడీ అవ్వండి, తొందరగా రెడీ. ఆగాగు, జీవన్ సార్ చూస్తున్నారు అక్కడ. ఏంటి సరసాలు ఎక్కడ? లోనికి వెళ్దాం పద. ఎప్పుడు అదే బుద్ధి నీకు. ఫస్ట్ ఫ్లోర్ కథ ఇదేనా? కింద ఏంటి సౌండ్లు బాగా వస్తున్నాయి? మీ ఆవిడ బాగా కుమ్మేసింది అనుకుంటే కదా. కుమ్మింది నేను. మా ఆవిడకు నేనంటే ఇది తెలుసా? నేను పులినే, పులి బిడ్డని. నువ్వు పులో పిల్లో నాకు తెలుసురా. ఓరి అమ్మ, ఇంట్లో నా పిల్లం దగ్గర ఇజ్జత్ లేదు, ఇదని దగ్గర పరువు లేదు. యాంకరు, నా పరువు కాపాల్సింది నువ్వే తెలుసా? ఆయన ఇంతకు పైకెందుకు వచ్చినావు ఇన్ని రోజులు రాక? ఓరి అమ్మ, నా పిల్లం రెంట్ అని చంపుతుందే. జీవన్ సార్ చూడండి సార్, రోజు వచ్చి తిని కడుపు నిండా వెళ్తున్నాడు, నన్ను రెంట్ ఆడుతున్నాడు. మీరైనా చెప్పండి సార్. ఎందుకు అడిగేది రెంటు? నువ్వు అందరికి ఫుడ్ పెడుతున్నావా? నాకు తగ్గుతున్నావు. నువ్వు గ్లామర్ వచ్చి నువ్వు ఏం పెడుతున్నావు? ఆ రోజు నాకు చెన్నై సెంటర్లో క్రీమ్ ఇప్పించినావు కదా, అదే వాడుతున్నావు నేను. ఓరి అమ్మ, దానికి రెంట్ నేనే కట్టాలి, క్రీములు నేనే ఇప్పియాలి. నువ్వు ఇప్పకుండా ఎవరు ఇప్పిస్తారు నాకు? సరే, మన క్రీమ్ ఎప్పుడు రుద్దుతావు? రెంట్ ఇస్తాను, క్రీమ్ రుద్దుతాను, పద. సరే, తొందరగా రెడీగా అంటారా. జొల్లోడు వచ్చినాడంటే రెంట్ అని చంపుతా ఉంటాడు. అబ్బా నా డార్లింగ్ నాకు ఫుల్గా సర్వీస్ చేసినది. రెంట్ మర్చిపోయినా, నా పిల్లం సాగు కొడుతుంది. ఫస్ట్ ఫోన్లు చేద్దాం ఆ కొడుకులకి. అరే ఉనగడ ఫోన్ చేస్తున్నారా? అరే ఏదో ఒకటి మేనేజ్ చేయరా మామ. హలో, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ చాలా బిజీగా ఉన్నది, తిరిగి మళ్ళీ కాల్ చేయండి. ఊరి అమ్మ, ఇప్పటిదాకా నా పిల్లని తిప్పింది, ఫస్ట్ పోల్ అది తిప్పింది, ఈ కొడుకు మళ్ళీ తిరగమంటున్నారు వేసిన కొడుకులు. ఇప్పుడు మళ్ళీ ఇంకొని కన్నా చేస్తా ఫోను. వీడు ఎట్లా మాట్లాడుతాడో ఏమో. మామ వీడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు రా. రే ఏదో ఒకటి తట్టేరా. మీరు కాలర్ టోన్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పాట వినండి. లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాడతా. ఈ పాట కావాలంటే 1 నొక్కండి. రాను బొంబాయికి రాను బొంబాయికి రాను. ఈ పాట కావాలంటే 2 నొక్కండి. ఊరి అమ్మ, అది నొక్కు ఇది నొక్కు కాదురా, రెంట్ తీసుకపోతే నా పిల్లం నొక్కుతుంది నాకు. ఊరి అమ్మ, ఒక్కడొక లాగున్నాడు, ఇంకో నెంబర్ ఉంది, వీనికి ఫోన్ చేస్తా. అరే ఇప్పుడు నాకు చేస్తున్నట్టున్నాడా? నేను ఇస్తా చూడు. డే యారడా నీయా? డే నాయే అరే పన్నే యారడా నీయా? వెనక ఫోన్ పనరా? డే మెంటల్ పయ్యా, ఫోన్ వేయడా మొదల్లా. డే వేయడా. ఒరే నా పిల్లం భాషనే నాకు అర్థం కాదు అనుకుంటే వీడు కన్నడ హిందీ ఏదేదో మిక్స్ చేసి చంపుతున్నాడు రా నాయన. అమ్మ, నా సాగుకు వచ్చింది కదరా. అందరికీ ఫోన్లు చేస్తున్నాడు కానీ ఈ పొట్టోడికి మాత్రం ఫోన్ రావట్లేదు. నాకు ఆల్రెడీ రాజమౌళి గారు ఫోన్ చేశాను మావా, డేట్స్ ఖాళీ లేదని పెట్టేసాను. మళ్ళీ ఫోన్ వస్తుంది మా. అనిల్ రావు ఇప్పుడు ఏమో మాట్లాడు. ఆయనే. హలో, డేట్స్ ఖాళీ లేదు సార్. ఎలాగిచ్చాను మావా? చందమామ పుట్టక ముందు పుట్టినాడు వీడికి నేను మామ.
ఎట్లయినా రెంట్ వసూలు చేయాలా, లేకపోతే నా పిల్లం తిండి కూడా పెట్టదు. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెంట్ వసూలు చేస్తా, లేకపోతే తడకాయని చూపిస్తా. బాబు ఓనర్ని ఏ మా ఓనర్ బక్క ఉంటాడు, నువ్వు పంది లాకుండవు. రెంట్ కోసం వచ్చిన ఓనర్ రా నేను. ఏ నువ్వు కాదురా బాబు, వాడు బక్క ఉంటాడు. లోపల ఎవరు ఉన్నారా? ఉండరు. పోరా నాయన నువ్వు. ఓనర్ని రెంటు నీ పెళ్ళి లేచిపోయిందా? నా పిల్లం ఎందుకు లేచిపోతుందిరా నాయన? రెంటీరా, నీ కాలన్నా పట్టుకుంటారా? నాది పట్టుకుంటావా? వద్దు, తప్పు. సౌండ్ ఇంజనీర్ లా ఉన్నావేంద్రా నువ్వు? రేయ్ నీతో పని కదా, పోరా నాయన. పోతా. చూసారా సార్ డబుల్ యాక్షన్? పిల్లలు వచ్చారేంద్రా? బాబు చోటు చుక్కు ఏడికి? అంకుల్ కారు దిగుచ్చేద్దు అంకుల్. ఈ పిల్ల నా కొడుకులతో ఏగలేకపోతున్నా కదరా నేను. అబ్బో ఈడో మంచోలా ఉన్నాడు. బాబు హే షాక్ అయ్యావా బావా? అరే ఆపురా. నీ కండలు బొల్లు ఉన్నాయి. ఆపురా నాయన. ఒక్కడు ఒకలా ఉన్నాడు. ఒకడేమో గుడ్డోడు, ఒకడేమో చెవిటోడు, ఒకడైతే ఇదే. నా పిల్ల మోసం నాకు భర్త పూజనే నాయన. వస్తుందిరా. ఏమైందిరా రెంటో? ఇయ్యలేదే. వాడు ఒక్కడొకలాగున్నారే. నీ కాళ్ళను పట్టుకున్నాను, వదిలేయే. ఏం కాలు పట్టుకోవాలరా నిన్ను? ఖతం, బాయ్. నడు నీకు లోపట పోయి ఉతుకేస్తా నీకు ఈరోజు. సార్ మీరెప్పుడు ఇస్తారు రెంటో? నాకు రెంట్ లేవమ్మా నా దగ్గర. ఎందుకు సార్? నన్ను ఒక్కని ఎక్స్క్యూజ్ చేయి. మేడం మీరెప్పుడు ఇస్తారు రెంటో? బిట్టు ఇవ్వమని చెప్పాడు. అందరు ఇయ్యాలి, లేకపోతే దబడే దిబడే. చాలా బాగా చేశారు. అమ్మ రెంటు, నా పిల్లం అడుగుతుంది. రెంటు నాకు వినిపించట్లేదు. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది? యా సూపర్. క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు. ఎనివే సూపర్, చాలా బాగుంది.